Welcome to the Faith City Church podcast. We believe in the power of prophetic ministry, healing, and deliverance, and we trust that God has something special for you through every message. So, get ready to be encouraged, strengthened, and transformed by the Word of God. We hope this sermon blesses you and draws you closer to Jesus. Let's get started. We are talking about understanding the kingdom of God. దేవుని రాజ్యమును అర్థం చేసుకునేటను గురించి మాట్లాడుతూ ఉన్నాను. This kingdom, I'm telling you, we are in the most powerful kingdom. చూడండి, అతి శక్తివంతమైన రాజ్యంలో మనం ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. The kingdom రాజ్యము is a powerful, ఇది శక్తివంతమై ఉన్నది. is a very powerful kingdom. The kingdom of God is a powerful kingdom. దేవుని యొక్క రాజ్యము అతి శక్తివంతమైన రాజ్యమై ఉంటున్నది. It may be a small kingdom. It may be like a small seed. అది ఒక చిన్న విత్తనముగా కనబడుతూ ఉండవచ్చు, But it has a potential. కానీ అందులో గొప్ప శక్తి బలము ఉన్నదండి. Sometimes in this kingdom you may start small, కొన్నిసార్లు ఈ రాజ్యంలో చిన్నగా మీరు ప్రారంభించవచ్చు, but you will end up being great. కానీ గొప్ప స్థితిలో మీరు నిలిచి ఉంటారు. Gospel is very simple, సువార్త చాలా సరళతతో ఉంటూ ఉన్నది, yet powerful. అయినను శక్తివంతమై ఉన్నది. The kingdom of God is like a small seed, దేవుని యొక్క రాజ్యము ఒక చిన్న విత్తనం వలె ఉన్నది, but when you sow it, కానీ ఆ విత్తనమును విత్తినప్పుడు it becomes like a great tree. అది మహావృక్షముగా అవుతూ ఉన్నది. Let's go to Mark మార్కు సువార్తలోనికి వెళ్దాం. chapter 4, 4వ అధ్యాయము verses 30 to 32. మరి 30 నుండి 32 వచనాలు. Then he said, to what shall we liken the kingdom of God, or with what parable shall we picture it? It is like a mustard seed, which when it is sown on the ground is smaller than all the seeds of the earth. But when it is sown, it grows up and becomes greater than all herbs and shoots out large branches, so that the birds of the air may nest under it. 30వ వచనం నుండి, మరియు ఆయన ఇట్లనెను, దేవుని రాజ్యము ఎట్లు పోల్చెదము, ఏ ఉపమానముతో దానిని ఉపమించదము, అది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తములన్నిటికంటే చిన్నదే గాని విత్తబడిన తర్వాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును, కనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనెను. Hallelujah. హల్లెలూయా. You're talking about the kingdom of God. మనము దేవుని రాజ్యమును గురించి మాట్లాడుతూ ఉంటున్నాం. Then he said, to what shall we liken the kingdom of God? మరి దేవుని యొక్క రాజ్యమును దేనితో పోల్చుదాం అంటూ ఉన్నారు. And he says, how can I picture it? నేను దానిని ఎలా చిత్రీకరించగలను? And he said, ఆయన అంటున్నాడు, kingdom of God దేవుని రాజ్యము is like a small mustard seed. అది ఆవగింజను పోలి ఉన్నది. The seed may be small, ఆ యొక్క విత్తనము చాలా చిన్నదిగా ఉండవచ్చు, but when it is sown, ఆ విత్తనము భూమిలోనికి విత్తబడినప్పుడు it becomes a great tree. అది మహావృక్షముగా అవుతూ ఉన్నది. So kingdom of God, కాబట్టి దేవుని రాజ్యము sometimes it feels like nothing is happening, brother. కొన్నిసార్లు ఎలా అనిపిస్తుందంటే, సహోదరుడా ఏమి జరగట్లేదు అన్నట్లుగా అనిపిస్తూ ఉంది. I'm coming and going, brother. నేను వస్తున్నాను వెళ్ళిపోతున్నానండి, Nothing is happening. ఏం జరగట్లేదండి. But the word of God says, కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, when it is sown, ఆ విత్తనము విత్తబడినప్పుడు, meaning దాని అర్థమేంటి? when you believe the word, అనగా వాక్యమును విత్తనమును మీరు నమ్మినప్పుడు it will change your life. అది నీ జీవితాన్ని మార్చివేస్తూ ఉన్నది. This seed of the kingdom మరి ఈ రాజ్యము యొక్క విత్తనము is very powerful. ఇది ఎంతో శక్తివంతమై ఉన్నది. If you believe that, నువ్వు అది నమ్మినట్లయితే your life will change forever. నీ జీవితము శాశ్వతముగా మార్చబడుతూ ఉన్నది. Hallelujah. హల్లెలూయా. I will share a true testimony. నేను ఒక నిజ సాక్ష్యాన్ని పంచుకుంటాను. One day, ఒక దినాన a brother ఒక సహోదరుడు was standing at a bus stop, బస్ స్టాప్ లో వారు వేచి ఉంటున్నారు, నిలబడి ఉన్నాడు. and he was standing there for a bus. మరి ఆ బస్సు రాక కొరకు వారు వేచి ఉంటున్నారు. There was a man అక్కడ ఒక మనుషుడు ఉన్నాడు, who was drunk. అతడు మద్యపానం సేవించున్నాడు. He's coming, అలా వస్తున్నాడు సోల్తూ. and this man ఈ వ్యక్తి is a Christian. ఆయన క్రైస్తవుడై ఉన్నాడు. He's standing at the bus stop.
ఆయన బస్ స్టాప్ లో నిలబడి ఉన్నాడు. This man is coming. ఇతడు వస్తూ ఉన్నాడు, Drunk. మద్యపానం సేవించి వస్తున్నాడు. He came and dashed. మరి అతడు వచ్చి ఆయన భుజంను అలాగా డాష్ ఇచ్చాడు. So the moment he dashed, మరి అలాగా ఒకసారి భుజంతో గుద్దినప్పుడు hey, he said, అలా సొలిగి అది అన్నాడు. this man is a Christian. ఇతడు క్రైస్తవుడు. He smiled at him. ఆయన అతన్ని చూసి నవ్వాడు. He said, Jesus loves you. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పాడు. Only one word. ఒకే ఒక మాట. He said, ఏమన్నాడు? Jesus loves you. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్నాడు. He said, hey, steady. He went away. మరి అలా అనుకుంటూ అతడు వెళ్ళిపోయాడు. This brother, ఈ సహోదరుడు caught onto the bus. ఆయన బస్ ఎక్కేశాడు. He went away. అతడును వెళ్ళిపోయాడు. But this drunken man, ఈ యొక్క మద్యమును సేవించిన వ్యక్తి he went home. అతడి ఇంటికి వెళ్ళాడు. And what he heard, ఆయన ఏం విన్నాడు? tell me. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడని విన్నాడు. Small seed. ఒక చిన్న విత్తనము. Are you getting me? అర్థమవుతుందండి? Small మరి చిన్న విత్తనము. seed. What is that seed? ఆ చిన్న విత్తనం ఏమిటి? Come on, talk to me. నాతో మాట్లాడండి. Jesus యేసు loves you. నిన్ను ప్రేమిస్తున్నాడు. Full drunken. మరి సంపూర్ణంగా మద్యపానం సేవించున్నాడు. Went home. ఇంటికి వెళ్ళాడు. Trying to sleep. మరి నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. He's hearing something. ఆయనకి ఏదో వినబడుతూ ఉన్నది. Jesus loves you. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడని. Jesus loves you. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడా? ఏంది ఎక్కలేదా నాకు, లేకపోతే ఎక్కువ ఎక్కేసిందా? హల్లెలూయా. హల్లెలూయా. He woke up. అతడు మేలుకున్నాడు. I said, what is this? Jesus loves you. ఇదేంటి యేసు నిన్ను ప్రేమిస్తున్నాడని He వినబడుతుంది. never met that guy. మరలా ఆ వ్యక్తిని ఎన్నడూ కలుసుకోలేదు. It's the first time he both of them met. వారు ఇరువురు కూడా ఒకేసారి మొదటిసారిగా కలుసుకున్నారు. This guy is already drunk, మరి ఈ వ్యక్తి ముందుగానే సేవించున్నాడు. half conscious, మరి సగం స్పృహతో ఉన్నాడు. but something is ringing. కానీ ఆయనలో ఏదో ఒక మాట చెప్తూ వినబడుతూ ఉన్నది. He couldn't sleep all night. రాత్రంతా ఆయనకు నిద్ర పట్టట్లేదు. He couldn't sleep all night. రాత్రంతా ఆయనకు నిద్ర పట్టట్లేదు. Next morning, మరుసటి ఉదయం, it was a Sunday morning, అది ఆదివారపు he ఉదయం, started searching something. మరి ఒక దానిని వెతుకుతూ ఉన్నాడు. Somebody told me Jesus loves me. మరి ఎవరో ఒకరు చెప్పారు నన్ను యేసు I want to ప్రేమిస్తున్నాడు. find the Jesus. మరి ఈ యేసు నేను I want to find this Jesus. ఈ యేసు నేను He కనుగొనాలనుకుంటున్నాను. started searching. ఆయన వెతుకుతూ ఉన్నాడు. Somebody told him, మరి ఎవరో hey, చెప్పారు. there is a church out there. ఓ, అక్కడ ఒక సంఘం So he ఉన్నదని. went into the church. కాబట్టి అతడు He sat under the preaching of the word of God. దేవుని వాక్యము And ప్రకటింపబడింది. the Lord spoke to him. ప్రభు ఆయనతో That day he మాట్లాడాడు. came forward. ఆ దినమున ఆయన He ముందుకు gave వచ్చాడు. his life to Jesus. యేసుకు తన He జీవితాన్ని was సమర్పించుకున్నాడు. completely saved. ఆయన సంపూర్ణంగా He was రక్షింపబడి ఉన్నాడు. out of that addiction. మరి ఆ వ్యసనము నుండి And he got బయటపడ్డాడు. baptized with the Holy Ghost. పరిశుద్ధాత్మ And బాప్తిసం his life పొందినాడు. changed forever. ఆయన జీవితం శాశ్వతంగా One small ఒక seed చిన్న విత్తనము can change somebody's life. ఒకరి జీవితాన్ని Hallelujah. మార్చగలిగినప్పుడు, హల్లెలూయా. The kingdom of God దేవుని రాజ్యము may be small as a mustard అది seed, ఆవగింజల వలె but it చిన్నగా can ఉండవచ్చు. become a great tree. కానీ అది మహావృక్షంగా I'm telling you మారుతున్నది. tonight, ఈ రాత్రి మీతో maybe if you చెప్తున్నాను. are sitting here tonight, మీరు ఈ రాత్రి ఇక్కడ you కూర్చున్నట్లయితే may understand nothing tonight, ఈ రాత్రి మీకు ఏం but అర్థం one కాకపోయినా word will come to you. కానీ మీకు ఒక మాట It can వస్తున్నది. change your life forever. అది మీ జీవితాన్ని All you have to do is you have to believe that మీరు word. చేయాల్సిందల్లా I'm మాటను telling you మీరు to, నమ్మాలి. I'm telling to somebody who is sitting in this place, ఈ స్థలంలో కూర్చున్న వారితో నేను who is చెప్తున్నాను. addicted to every kind of addiction. ప్రతి విధమైన వ్యసనాలకు Maybe you are a heavy smoker, మరి ఎక్కువగా పొగతాగువాడు heavy drinker, ఎక్కువగా మద్యమును సేవించేవారు but I'm telling you, Jesus loves you. యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు The same Jesus ఆ యేసే who set that brother free ఆ సహోదరుని is going to set you free. నిన్ను కూడా విడుదల Next చేయబోతున్నాడు. 7 days, మరియు that addiction will leave you forever. మరి ఆ వ్యసనాలు శాశ్వత మట్టుకు నేను విడిచి వెళ్తూ ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. The kingdom of God దేవుని రాజ్యము is like a small seed. అది చిన్న విత్తనమును పోలి ఉన్నది. If you can believe it, మీరు నమ్మినట్లయితే it can become a great tree. అది మహావృక్షముగా మారుతూ ఉన్నది. Praise the Lord. ఆమేన్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Some people are being delivered right now. కొంతమంది ఇప్పుడే విడుదలను పొందుకుంటూ ఉన్నారు. Some people, I can see in the spirit. నేను ఆత్మలో చూడగలుగుతూ ఉన్నాను. There are people struggling with alcohol. మరి కొంతమంది మద్య పానమున ద్వారా వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు. Tonight, ఈ రాత్రి
That chain is breaking. ఆ వ్యసనం అనే సంఖ్యలు విరిగిపోతూ ఉంటున్నాయి. Hallelujah. హల్లెలూయా. By the time you leave this house, మరి దేవుని సన్నిధిని విడిచి వెళ్ళేటప్పుడు your life will be free. మరి మీ జీవితాలు సంపూర్ణంగా విడుదలవుతూ ఉన్నాయి. Your life will be free. మీ జీవితం సంపూర్ణంగా విడుదలవుతూ ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Alcoholism is about to leave your family. చూడండి, ఆ మద్యపాన తత్వము మిమ్మల్ని విడిచి మీ కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోతున్నది. All you need is one seed. మీకు కావాల్సిందల్లా ఒకే ఒక విత్తనం. I have brother Vinay here. ఇక్కడ సహోదరుడు వినయ్ ఉన్నాడు. Sit down. His father, అతని తండ్రి he drank for 30 years or 40 years. 40 years. 40 సంవత్సరాలుగా ఆయన మద్యపానమును సేవించి ఉన్నాడు. You know what happened to him? ఆయనకి ఏం జరిగిందో తెలుసండి? Somebody invited to church. Somebody invited him to the church. ఎవరో ఒకరు ఆయనని సంఘానికి ఆహ్వానించారు. Slowly he came. మెల్లిగా ఆయన వచ్చాడు. He sat. అక్కడ కూర్చున్నాడు. He went. అతడు వెళ్ళిపోయాడు. No pastor prayed. ఏ పాస్టర్ గారు ఆయన తట్టి ప్రార్థన చేయలేదు. No oil. ఎవరు ఆయన మీద తైలము కుమ్మరించలేదు. No massage. మసాజ్ ఎవరు చేయలేదు. No fire. ఎవరు అగ్ని అని పలకలేదు. ఎవరు ఏం చేయలేదండి. He sat. అతడు కూర్చున్నాడు. 40 years. 40 సంవత్సరాలుగా మద్యంను సేవించాడు. One service. One. ఓకే ఆరాధనలో He went back. అతడు తిరిగి వెళ్ళిపోయాడు. He took all the bottles. ఆయన ఆ బాటిల్స్ అన్ని తీసి He threw it off. బయటకు పారవేశాడు. From that day, ఆ దినము మొదలుకొని how many years till now? Now, it happened 20 years back. 20 సంవత్సరాల క్రితం Till జరిగింది. today, ఈ దినం వరకు no more alcohol. ఇక ఎంత మాత్రమును మద్యంను సేవించలేదండి. I am not fabricating stories tonight. నేను ఈ రాత్రి కట్టుకథలు అల్లట్లేదండి. His son is here. ఆయన కుమారుడే ఇక్కడ ఉన్నాడు. You can ask ఆయనను అడగవచ్చు, if this is true or not. ఇది సత్యమా అబద్ధమా అని అడగవచ్చు. Somebody say hallelujah. హల్లెలూయా అని చెప్పండి. Kingdom of God దేవుని రాజ్యము is like a small seed. అది ఒక చిన్న విత్తనమును పోలి ఉన్నది. You don't need a big prophecy. మీకు గొప్ప పెద్ద ప్రవచనం అవసరం లేదండి. You need a small seed. మీకు ఒక చిన్న విత్తనము చాలు. Open your heart. మీ హృదయాన్ని తెరవండి. Receive the seed. ఆ విత్తనమును స్వీకరించండి. In the name of Jesus. యేసు నామములో. Hallelujah. హల్లెలూయా. Tonight ఈ రాత్రి is your night అది మీ రాత్రి where that addiction will end. వ్యసనములకు ముగింపు ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Whatever you're struggling with, నువ్వు దేంతో అయితే పోరాడుతూ ఉన్నావో, whatever the addiction it is, ఆ వ్యసనం ఏదైతున్నదో, anything, అది ఏదైనప్పటికీ God is about to deliver you. దేవుడు నిన్ను విడిపించనై God ఉన్నాడు. is well able to deliver you. దేవుడు నిన్ను విడిపించుటకు That సమర్థుడై seed ఉన్నాడు. has the potential to deliver you. నిన్ను విడిపించుటకు ఆ Because the విత్తనంలో word సామర్థ్యం ఉన్నది. is a seed. Seed is a word. ఎందుకనగా దేవుని యొక్క వాక్యమే విత్తనమై ఉన్నది. And ఆ the విత్తనమే word is వాక్యమై filled ఉన్నది. with power. ఆ వాక్యంలో గొప్ప The శక్తితో నింపబడి moment when ఉన్నది. you believe the word, వాక్యమును మీరు విశ్వసించిన వెంటనే the word will release its power. ఆ వాక్యము తన శక్తిని విడుదల And చేస్తున్నది. that power will work in your life. ఆ శక్తి మీ జీవితంలో పనిచేస్తూ ఉన్నది. I'm telling you, నేను మీతో చెప్పుచున్నాను, after tonight, ఈ రాత్రి తర్వాత some of you will throw your bottles away. మరి కొంతమంది మీ మధ్య పాత్రలను Some పారవేస్తారు. of you will throw that cigarette packets away. మరి సిగరెట్ ప్యాకెట్స్ ని మీరు పారవేస్తూ ఉన్నారు. Some of you will throw all kinds of powders away. మరి అన్ని రకాల పౌడర్స్ ని మీరు పారవేస్తారు. Some of you are desubscribing some sites forever. మరి కొంతమంది ఆ యొక్క ఎల్లప్పటికీ నిత్యత్వమునకు ఆ యొక్క సబ్స్క్రిప్షన్ ని మీరు కొట్టివేస్తూ ఉన్నారు. Some sites మరి కొన్ని సైట్స్ ఉంటున్నాయి, you are going to unsubscribe. వాటిని మీరు అన్సబ్స్క్రైబ్ Some of చేయబోతున్నారు. మీలో Are కొంతమంది going to uninstall మరి కొన్ని యాప్స్ మీరు అన్ఇన్స్టాల్ చేయబోతూ ఉన్నారు. some apps. కొన్ని అప్లికేషన్స్. Holy Ghost is speaking to you, పరిశుద్ధాత్మ దేవుడు మీతో and మాట్లాడుతూ He's ఉన్నాడు. talking to you right now. ఆయన ఇప్పుడే మీతో మాట్లాడుతూ By ఉన్నాడు. the end of the service, మరి ఆరాధన your ముగింపులోగా phone is about to be cleansed. ఓ మీ శరీరాలు పవిత్రపరచబడుతూ ఉన్నాయి. No. Your mobile phone is going to be cleansed. ఓ మీ ఫోన్ కూడా పవిత్రపరచబడుతూ ఉన్నది. It's going to be cleansed. అది కడగబడుతూ ఉన్నది. Those demons are going away. ఆ దయ్యములు వాటి నుండి వెళ్ళిపోతూ ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. By the power of the Holy Ghost, పరిశుద్ధాత్మ యొక్క I శక్తి declare complete freedom tonight. సంపూర్ణ A fresh release is coming. ఓ తాజా విడుదల. Fresh release of deliverance is coming. గొప్ప విడుదల తాజాగా వస్తూ In ఉన్నది. Jesus' name. యేసు నామములో. If you believe it, say aloud, ఓ hallelujah. నమ్మినట్లయితే గట్టిగా I ఆమేన్ know I'm చెప్పండి. talking to somebody. నేను ఒకరితో మాట్లాడుతూ That ఉన్నాను. addiction is breaking tonight. ఓ ఈ రాత్రి ఆ వ్యసనం That విరగొట్టబడుతున్నది. addiction is breaking tonight. ఈ రాత్రి ఆ వ్యసనం విరగొట్టబడుతున్నది. That demon of addiction is going away tonight. ఓ ఆ వ్యసనం అనే దెయ్యము నిన్ను In విడిచి Jesus' వెళ్ళిపోతున్నది. name.
యేసు నామములో Somebody receive it ఓ now. ఇప్పుడే దానిని మీరు Receive స్వీకరించండి it now. ఇప్పుడే దానిని స్వీకరించండి Receive it now. ఇప్పుడే స్వీకరించండి The kingdom of God has the power to deliver you. ఓ దేవుని యొక్క రాజ్యంలో నిన్ను విడిపించుటకు శక్తి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Many people come. చాలా మంది వస్తారు. It's very tough, brother. ఇది చాలా కష్టతరమండి పాస్టర్ గారు. When it's 10 o'clock మరి 10 గంటలైనప్పుడు or 1 o'clock, లేక 1 గంట అయినప్పుడు something happens to me. నాకేదో జరుగుతుందండి. I will go to that mobile. నేను ఆ మొబైల్ కి వెళ్తానండి. I'll put my blanket. నేను నా దుప్పటి కప్పుకుంటాను. Watch everything. నేను సమస్తము Or I చూస్తుంటాను. will send message to that person. నేను ఆ వ్యక్తికి I'm unable to control myself, ఓ brother. నన్ను నేను ఆధీనంలో I'm ఉంచుకోలేను. telling you, in this kingdom, ఈ రాజ్యంలో నేను the చెప్పుచున్నాను. seed has power. ఓ విత్తనమునకు శక్తి ఉన్నది. The gospel has power. ఓ సువార్తకు శక్తి ఉన్నది. But what should I do, brother? సహోదరుడు నేను చేయాలి? Believe it. నమ్మాలి. Believe నువ్వు నమ్మిక మాత్రం ఉంచాలి. that you are delivered tonight. నువ్వు ఈ రాత్రి విడుదలను Lift your hands and నమ్మాలి. shout, I'm delivered. నేను విడుదల పొంది ఉన్నానని Shout, కేకవేయండి. I'm delivered. నేను విడుదల పొందుకొని Shout, I'm delivered. I'm delivered. Hallelujah. 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 Amen. We hope you were blessed and encouraged by today's sermon. If this message has blessed your life, we would love to hear from you. Share your testimony or let us know how God has touched your life. Thank you for joining us on the Faith City Church Hyderabad podcast. God bless you, and we'll see you in the next episode.